అత్యుత్తమ వైద్య ప్రమాణాలు, అధునాతన పరిజ్ఞానంతో కూడిన వైద్య పరికరాలు, అనుభవజ్ఞైన వైద్య బృందంతో విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నారు. జగదాంబ కూడలి సమీపంలోని విన్స్ ఆసుపత్రిలో ప్రత్యేక న్యూరాలజికల్ చికిత్సలను అందరికీ అందుబాటులో విశ్వసనీయతతో వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. మెదడు, వెన్నెముక సంబంధిత సమస్యలతో పాటు పలు రకాల వైద్య సేవలను అత్యుత్తమ ప్రమాణాలతో అందిస్తున్నారు. మానవ శరీరంలో కేంద్రీకృత నాడీ వ్యవస్థకు మెదడు, వెన్నెముక కీలక భాగాలు. ఇవి శరీర కదలికలు, ఆలోచనలు, అనుభూతులను నియంత్రిస్తాయి. ఈ శరీర భాగాలు అనారోగ్యానికి గురైతే తక్షణమే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. ఇలాంటి ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యేవారికి చక్కని పరిష్కారాన్ని చూపుతోంది జగదాంబలోని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. విన్స్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన అనతి కాలంలోనే ఎన్నో క్లిష్టతరమైన సర్జరీలను నిపుణులైన వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసి పలువురి ప్రాణాలను నిలబెట్టారు. నిపుణులైన వైద్య బృందంతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య పరికరాలు ఈ ఇన్స్టిట్యూట్లో ప్రత్యేకంగా కనిపిస్తాయి. అడ్వాన్స్డ్ న్యూరో నావిగేషన్ మిషన్ ద్వారా బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సర్ సర్జరీలను ఖచ్చితత్వంతో చేసే అవకాశం ఉంది. హై అండ్ మైక్రోస్కోప్తో పాటు హై అండ్ వర్క్ స్టేషన్స్, మేజర్ మైక్రో ఆపరేషన్ థియేటర్స్, అన్ని వసతులతో కూడిన ఐసీయూ, ఇలా విన్స్ ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని రకాల తలనొప్పి, నరాల చికిత్సలు, ప్రమాదాల్లో తలకు గాయాలతో పాటు తలలో ట్యూమర్లు, మెదడులో రక్తస్రావం, ఇన్ఫెక్షన్, బ్రెయిన్ స్ట్రోక్, వెన్నుపూస గాయాలు, ట్యూమర్లు, ఇలా పలు రకాల అనారోగ్య సమస్యలకు నిపుణులైన వైద్య బృందంతో వైద్య సేవలు అందిస్తున్నారు. సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ బిడి భరత్ సింగ్ నాయక్, కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ తాళ్ళూరి ప్రశాంతులతో పాటు కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ పాటీలు అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తున్నారు. వీరితో పాటు పలువురు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అంతా కలిసి రోగుల ప్రాణాలను కాపాడడంలో అత్యుత్తమ సేవలను అందిస్తున్నారు. విన్స్ ఆసుపత్రిలో అద్భుతమైన వైద్య సేవలు అందిస్తున్నారని రోగుల బంధువులు తెలిపారు. వైద్యులు ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు నర్సింగ్ సిబ్బంది నిరంతరం సేవలు అందిస్తున్నారని చెప్పారు. అందరికీ అందుబాటులో ఉండేలా వైద్యాన్ని అందిస్తున్నారని అన్నారు. ఇక్కడి వైద్య సేవల వల్లే తమ కుటుంబ సభ్యులు కోలుకున్నారని తెలిపారు. మద్దిలపాలెం నుంచి వచ్చాము సార్. ఫాతిమా బేగం. పాపకి బ్రెయిన్లో వాటర్ పట్టిందని సర్జరీ చేయాలని చెప్పారు. పరిణిత హాస్పిటల్లో చూపించాను. రమేష్ కృష్ణ డాక్టర్ గారు చెప్పారు. స్కానింగ్ చేస్తే వాటర్ పట్టిందని చెప్పారు. ప్రశాంత్ సార్ సర్జరీ చేయాలని చెప్పారు. తీసుకొచ్చాము. నిన్న సర్జరీ చేశారు. బ్రెయిన్లో వాటర్ పట్టిందని చెప్పారు. పుట్టుకతో ఉన్నారన్నాక మాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది. 8 months ఇప్పుడు. బాగుంది, అంత బాగా రిసీవ్ బాగా చేసుకుంటున్నారు, బాగా చూస్తున్నారు. సర్జరీ బాగా చేశారు. మాది లంసింగి సార్. మా తాతయ్య గారు కలుపు మొక్కలు ఉంటాయి కదండి, దాంట్లోని కలుపు మొక్కలు తీస్తూ ఉండారు. అలా కళ్ళు తిరుగుతున్నదని అలా పడిపోయారు కిందికి. పడిపోయిన తర్వాత నర్సీపట్నం హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత సార్ స్కాన్ ఇవన్నీ రాశారు సార్. రాసిన తర్వాత బ్రెయిన్లోని బ్లీడింగ్ అవుతుంది అనేసి అంటే సార్ ఇక్కడికి మాట్లాడి ఇక్కడికి పంపించారు. నర్సీపట్నం నుండి ఇక్కడ రిఫర్ చేశారు సార్. రిఫర్ చేసిన తర్వాత సార్కి ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ ట్రీట్మెంట్ అంతా బాగానే ఉంది. బట్ ఇంకా కళ్ళు తెరవలేదు అంటే సార్ని అడుగుతున్నాము. ఇంకా టైం పడుతుందమ్మా కళ్ళు తెరవడానికి అనేసి అన్నారు సార్. రోగులకు అత్యుత్తమ సేవలు అందుబాటులో అందించాలనే ఉద్దేశంతో ఈ ఇన్స్టిట్యూట్ను నెలకొల్పామని విన్స్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ తాళ్ళూరి ప్రశాంత్ తెలిపారు. ఆసుపత్రిలో ఎలాంటి వైద్య సదుపాయాలు, వైద్య పరికరాలు ఉన్నాయో వివరించారు. సో అది మైక్రోస్కోప్, జీస్ మైక్రోస్కోపు, అడ్వాన్స్డ్ మైక్రోస్కోపు. అలాగే అటు చూస్తే ఎండోస్కోపీ సిస్టము. ఇది ఎండోస్కోపీ సిస్టము. ఇది వర్క్ స్టేషన్ అంటాం అనమాట. పేషెంట్ మత్తు ఇవ్వడానికి దీని ద్వారానే ఇస్తారు. పేషెంట్ మత్తులో పడుకోబెట్టినప్పుడు దీని ద్వారా ఇస్తారు వర్క్ స్టేషన్. ఈ వర్క్ స్టేషన్ మైండ్ రే చాలా హై ఎండ్ వర్క్ స్టేషన్. మన దగ్గర ఉన్న 2 వర్క్ స్టేషన్స్ కూడా 2 ఓటీలకు కూడా చాలా హై ఎండ్ వర్క్ స్టేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఇది మన మేజర్ ఓటీ. ఇక్కడ ఎక్కువగా బ్రెయిన్ సర్జరీలు అవి చేస్తూ ఉంటాం ఈ ఓటీలో కూడా. అలాగే ఈ మిషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే
ఈ మిషను మన రాష్ట్రంలోనే 1-2 మిషన్లు ఉన్నాయి. ఈ మిషను మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం బ్రెయిన్ సర్జరీస్ కానీ వెన్నుపూస సర్జరీస్ కానీ అతి ఖచ్చితత్వంతో చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎందుకంటే ఇది మనకి స్పెసిఫిక్గా మన బ్రెయిన్లో ఎక్కడైతే ట్యూమర్ ఉందో, ఎక్కడైతే బ్రెయిన్లో క్యాన్సర్ ఉందో స్పెసిఫిక్గా అది 1 mm అంటే 1 సెంటీమీటర్ కాదు 1 mm మార్జిన్తో కూడా మనం కంప్లీట్గా సర్జరీ చేసి తీసేయవచ్చు. సో ఇందులో మనకి స్కాన్లు అది లోడ్ చేస్తాం. అంటే పేషెంట్లు ఎంఆర్ఐలు కానీ సిటీలు కానీ చేసుకొని వస్తారు. ఈ ఎంఆర్ఐలు కానీ సిటీ కానీ చేసుకొని వచ్చిన ఆ సీడీని మనం ఇందులో లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇది మనకు చూపించేస్తుంది అనమాట. పేషెంట్ని ఐడెంటిఫై చేసేసి ఇది చూపించేస్తుంది. ఎలా అంటే ఇక్కడ ట్యూమర్ ఉంది, ఈ ట్యూమర్ యొక్క మార్జిన్ ఎంత ఉంది, ఈ ట్యూమర్ ఎంతైతే ఉందో స్పెసిఫిక్గా వెంట్రిక్ మందంతో సహా తీసేయవచ్చు. కొన్నిసార్లు బ్రెయిన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ క్యాన్సర్లు అనేవి 4 రకాల స్టేజ్లు క్యాన్సర్ ఉంటాయి. ముఖ్యంగా చాలా రకాల క్యాన్సర్లు బ్రెయిన్తో పాటు కలిసిపోయి ఉంటాయి. అంటే ఏది నార్మల్ బ్రెయినో ఏది క్యాన్సర్ బ్రెయినో మనం చెప్పలేం. ఏది నార్మల్ బ్రెయిన్ ఏది క్యాన్సర్ బ్రెయిన్ చెప్పలేక మేము చాలా పురాతన కాలంలో చాలా సర్జరీలు కొన్నిసార్లు నార్మల్ బ్రెయిన్ పంపించి ముఖ పరీక్షలో ఏమీ లేదని వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. తర్వాత పేషెంట్ చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. సో ఈ మిషన్ ఏంటంటే మనకి ఆ నార్మల్ బ్రెయిన్లో కూడా ఎక్కడ ట్యూమర్ ఉందన్నది చూపించేస్తుంది. అది చాలా గొప్ప విషయం. ఇలాంటి అడ్వాన్స్డ్ పరికరాలు మన రాష్ట్రంలో మన దగ్గర ఉండడం, మన ఇన్స్టిట్యూట్లో ఉండడం అది మాకు చాలా అదృష్టం. దీనివల్ల పేషెంట్కి ఎంతో లాభం. పేషెంట్ త్వరగా కోలుకుంటారు. అలాగే పేషెంట్ త్వరగా కోలుకోవడమే కాకుండా ఇంకా మళ్ళీ ట్యూమర్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. మళ్ళీ ట్యూమర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. అంతేకాకుండా పేషెంట్ త్వరగా కోలుకోవడంతో పాటు దానివల్ల ఫైనాన్షియల్ బర్డెన్ కూడా చాలా తగ్గుతుంది. మామూలు దాంట్లో త్వరగా కోలుకోలేక ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండి ఎక్కువ రోజులు పేమెంట్ చేసుకోవడం, అట్లాంటి బర్డెన్ అనేది చాలా తగ్గుతుంది. ఫైనాన్షియల్ బర్డెనే కాకుండా పేషెంట్ మనకి కోత కూడా తగ్గడం, దాని ద్వారా నొప్పి అనేది కూడా చాలా తక్కువగా ఉండడం. సో ఇటువంటి బెనిఫిట్స్ ఉన్న ఈ మిషన్ మన దగ్గర ఉందండి. మీరు ఇది చూస్తున్నట్టయితే ఇది సియామ్ అంటాం అనమాట. ఇది వెన్నుపూస సర్జరీస్కి మనం యూజ్ చేస్తుంటాము. వెన్నుపూస సర్జరీస్కి మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో ఈ సియామ్ కూడా న్యూరో నావిగేషన్ ఇంటిగ్రేటెడ్ అనమాట. సో మనకి లైవ్లో మనం న్యూరో నావిగేషన్కి మనం ఎక్స్రే తీసేస్తే అది న్యూరో నావిగేషన్కి పంపించేస్తుంది అనమాట. పంపించేసినప్పుడు కరెక్ట్గా లైవ్లో మనం కరెక్ట్గా ఎక్కడ స్క్రూ వేయాలనేది మిషన్ మనకు చూపించేస్తే తద్వారా ఇంకా ఎర్లీగా సర్జరీ కూడా అయిపోతుంది. అంటే గంటలు పడే సర్జరీస్ అరగంటలో అయిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. సో అది న్యూరో నావిగేషన్ యొక్క ప్రత్యేకత. అలాగే మన న్యూరో నావిగేషన్ ఏదైతే ఉందో అది మైక్రోస్కోప్తో కూడా ఇంటిగ్రేట్ అయి ఉందన్నమాట. అంటే మనం మైక్రోస్కోప్లో చేస్తూ ఒక పక్క మిషన్ మనకి చూపిస్తూ ఉంటుంటే ఖచ్చితత్వంతో ట్యూమర్ ఇంత ఉంది, ఖచ్చితత్వంగా మ్యాప్ వేసినట్టు ఇంత ఉంది ట్యూమర్ అని చెప్పేసి మనం 100% సాటిస్ఫాక్టరీ తీయొచ్చు. సర్జన్ కూడా ఎవరైతే ఆపరేషన్ చేస్తున్నారో చాలా ధైర్యంగా ఉంటారనమాట. అమ్మయ్య మనకి కాంప్లికేషన్స్ ఉండవు, పేషెంట్కి కూడా రిస్క్ ఏమి ఉండదు అన్న ఆ హ్యాపీనెస్ పేషెంట్కే కాదు సర్జరీ తర్వాత డాక్టర్లకు కూడా మాకు కూడా ఈ న్యూరో నావిగేషన్ మిషన్ ద్వారా వస్తుందన్నమాట. సో ఇది మన మైనర్ ఓటీ అండి. ఈ మైనర్ ఓటీలో వెన్నుపూస సర్జరీలు చేస్తూ ఉంటాం అనమాట. ఈ మైనర్ ఓటీలో వెన్నుపూస సర్జరీలు అది చేస్తూ ఉంటాం. ఈ ఓటీ టేబుల్స్ కూడా హై ఎండ్ టేబుల్స్ అన్ని మోషన్స్ ఉన్నాయి దీంట్లో కూడా. ఇది కూడా ఈ వర్క్ స్టేషన్ కూడా హై ఎండ్ వర్క్ స్టేషన్. అందులో ఇంత వర్క్ స్టేషన్స్ ఎక్కడ పెట్టరు. ఈ చుట్టుపక్కల హాస్పిటల్లో చూసుకుంటే ఇటువంటి హై ఎండ్ ఎక్విప్మెంట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఈ మెయిన్ పేషెంట్ కాంప్లికేషన్స్ 1% కూడా ఉండకూడదు. అలాగే ఎటువంటి సర్జరీ అయినా మనం చేయగలగాలి, ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలనే మెయిన్ నిర్ణయం తీసుకొని కొంచెం కాస్ట్లీ ఎక్విప్మెంట్ అయినా కానీ మనం తీసుకోవడం జరిగిందనమాట. ఐసీయూ అనమాట. ఏదైతే మనం ఆపరేషన్ చేస్తుంటామో ఆపరేషన్ అయిన తర్వాత మనం పేషెంట్ని తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ ఆపరేటివ్ అంటే ఆపరేషన్ తర్వాత అబ్జర్వేషన్ ఉండడం జరుగుతుంటుంది. దానికి సంబంధించి వెంటిలేటర్లు కూడా మన దగ్గర 6 వెంటిలేటర్లు ఉన్నాయి. ప్రస్తుతానికి కింద ఐసీయూలో ఉన్నాయి వెంటిలేటర్లు అన్నీ కూడాను. అది అంతేకాకుండా మాకు మెయిన్ ఏంటంటే ఎటువంటి చాలా తక్కువ హాస్పిటల్లో ఉంటుంది. మేము 24 hours కెమెరాలో అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఉండడమే కాకుండా డాక్టర్లు 24 hours నేను కానీ ఆపరేషన్ చేసిన తర్వాత
అలాగే మత్తు డాక్టర్ కానీ వాళ్ళకు కూడా ఈ కెమెరా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా ఆ స్క్రీన్ కానీ వెంటిలేటర్ మీద కానీ నేను అక్కడ నుంచి చూసేసి అవసరమైతే సిస్టర్స్కి గైడ్ చేయడం, తద్వారా కేర్ చాలా ఎక్కువ పెరుగుతుందన్నమాట. ప్రత్యేక న్యూరాలజికల్ చికిత్సలను విశ్వసనీయతతో అందించాలనే లక్ష్యంతో విన్స్ ఆసుపత్రిని ప్రారంభించినట్టు సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ బీడి భరత్ సింగ్ నాయక్ తెలిపారు. ఆధునిక సాంకేతికతతో పాటు పలు శాఖల మద్దతుతో రోగికి అత్యాధునిక సేవలు అందిస్తున్నామని అన్నారు. ప్రారంభించిన అనతి కాలంలోనే మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. నేను డాక్టర్ భరత్ సింగ్ నాయక్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ ఇన్ విన్స్ హాస్పిటల్. ఈ విన్స్ హాస్పిటల్ రీసెంట్గా ఓపెన్ చేసాము. విన్స్ హాస్పిటల్ మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఎక్స్క్లూజివ్ న్యూరో సెంటర్ కింద కన్వర్ట్ చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. సో ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేసామో దానికి తగ్గట్టుగానే మా దగ్గర హై ఎండ్ ఎక్విప్మెంట్ మేము ప్రొక్యూర్ చేసుకున్నాం. మెయిన్ ఎక్విప్మెంట్ మా దగ్గర ఉన్నది ఏంటంటే న్యూరో నావిగేషన్. ఇట్స్ హై ఎండ్ న్యూరో నావిగేషన్ ఎక్విప్మెంట్ మా దగ్గర ఉంది. సో దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్ ఆపరేట్ చేసేటప్పుడు సో యాక్యురేట్గా బ్రెయిన్ ట్యూమర్ ఎక్కడుందో లొకేట్ చేసుకొని పక్క స్ట్రక్చర్స్కి ఎలాంటి డ్యామేజ్, ఎలాంటి నష్టం జరగకుండా మనం క్లియర్గా అలా పక్క స్ట్రక్చర్స్ని సేఫ్గా ఉంచి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఉండేటట్టు చూసి ట్యూమర్ మాత్రమే తీయగలిగే గొప్ప టూల్ అండి ఇది న్యూరో నావిగేషన్ సిస్టమ్. అది మా దగ్గర ఉన్నది. అండ్ దాంతోపాటు హై ఎండ్ మైక్రోస్కోప్ ఉంది మా దగ్గర. జైస్ మైక్రోస్కోప్ హై ఎండ్ ఉంది. అండ్ దీంతో సర్జన్తో పాటు కో సర్జన్ అండ్ అసిస్టెంట్ అనదర్ సర్జన్ ముగ్గురు కలిసి మైక్రోస్కోప్లో చూస్తూ ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ పేషెంట్కి బెనిఫిట్ అయ్యేటట్టు సర్జరీ చేయగలిగిన మా దగ్గర హై ఎండ్ మైక్రోస్కోప్ ఉంది. దానివల్ల పేషెంట్కి చాలా మేలు జరుగుతుంది. నష్టం జరగకుండా, ఎలాంటి స్ట్రక్చరల్ డ్యామేజ్ లేకుండా బ్రెయిన్ ట్యూమర్స్ ఆపరేట్ చేయడానికి ఉపయోగపడే మైక్రోస్కోప్ అండి అది. హై ఎండ్ మైక్రోస్కోప్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం దాంతోపాటు ఎండోస్కోప్ ఉంది అండ్ డ్రిల్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు మా దగ్గర క్వాలిఫైడ్ సిస్టర్స్తో అండ్ హైలీ ట్రైన్ సిస్టర్స్తో నడిపించే ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంది. అండ్ మా దగ్గర హై ఎండ్ ఇంటెన్సివిస్టులు కూడా ఉన్నారు. అండ్ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యూరో ప్రాబ్లంతో బాధపడే పేషెంట్స్కి మంచి చేద్దామనే ఉద్దేశంతో ఎక్స్క్లూజివ్ న్యూరో సెంటర్స్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ సెంటర్స్ స్టార్ట్ చేసాము. సో మా సర్వీసెస్ కూడా ఇలానే ఉంటాయి. మీరందరూ మా దగ్గరికి న్యూరో ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ మా దగ్గరికి ఎలాంటి సంకోచం లేకుండా వచ్చి మా సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోగలని ఆశిస్తున్నాను. మెదడు సంబంధిత వ్యాధులకు అన్ని సదుపాయాలతో కూడిన విన్స్ ఆసుపత్రి అందుబాటులో ఉందని కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ పాటి తెలిపారు. అనుభవజ్ఞులైన వైద్య బృందం, అత్యాధునిక వైద్య పరికరాలు, సీనియర్ పారామెడికల్ సిబ్బంది అంతా కలిసి వైద్య సేవలను ఖచ్చితత్వంతో అందిస్తున్నామని తెలిపారు.